అందరికీ దయచేసుకోండి. మీ మాటలు వినడానికి మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చిన విధానానికి మీకు కృతజ్ఞతలండి. మేము నేర్చుకుంటున్నటువంటి ప్రతి మాట తండ్రి మా హృదయం అనే పలకల మీద భద్రం చేసుకొని మా జీవిత కాలమంతా వాటిని జ్ఞాపకం ఉంచుకునేటట్లుగా సహాయం అనుగ్రహించింది తండ్రి. చెబుతున్న నాకు సంయోజకమైన జ్ఞానాన్ని, శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించింది తండ్రి. వింటున్న ప్రతి ఒక్కరూ ఇవి నా మాటలని భావించకుండా మీ మాటలను భావించి వాటిపైన మనసు ఉంచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటుంటాను. ఆమేన్. క్రీస్తు నామంలో పూర్ణ వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మత్తయి అపోస్తల కార్యములు 4వ అధ్యాయం ఎంతవరకు పోయిన వారం చెప్పారండి. అపోస్తల కార్యంలో 4వ అధ్యాయం ఎంతవరకు చెప్పడం జరిగింది? ఎన్నో వచ్చిన వరకు అండి? ఎన్నో వచ్చిన 22వ వచ్చిన వరకు చెప్పడం జరిగింది. 22వ వచ్చిన ఒకసారి మనం చదువుకుందాం. స్వస్థపరచుట అను ఆ సూచక్రియ ఎవరి విషయంలో చేయబడినో వాడు 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. స్వస్థపరచుట ఎవరిని స్వస్థపరిచారండి? ఎవరిని స్వస్థపరిచారు? కుంటివాన్ని స్వస్థపరిచారు. ఎవరు స్వస్థపరిచారు? పేతురు గారు, యోహాను గారు స్వస్థపరిచారు. అయితే అతనికి ఎన్ని సంవత్సరాలు అటండి? 40 ఏళ్ల కంటే ఎక్కువ. అంటే 40 అని మనం కన్ఫర్మ్ చేయకూడదు ఇక్కడ. 40 ఏళ్ల కంటే ఎక్కువ అంటే 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వ్యక్తి, పుట్టినప్పటి నుండి కుంటివాడుగా ఉన్న వ్యక్తిని పేతురు, యోహాను ఏం చేశారు? స్వస్థపరిచారు. మరి స్వస్థపరిచినప్పుడు ఇలా వీళ్ళు స్వస్థపరచడం వల్ల, ఆ వ్యక్తిని స్వస్థపరచడం వల్ల ఏం జరిగిందంటే ప్రజలందరూ కూడా ఇలా పుట్టినప్పటి నుంచి కూడా ఈ వ్యక్తి కుంటివాడుగా ఉన్నాడు, ఇప్పుడు స్వస్థత వచ్చేసింది, లేచి నడుస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు అని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. అలా ఆశ్చర్యపోయినప్పుడు ఇంకా ఎక్కువ మంది దేవుణ్ణి నమ్మి, ఇంకా దేవుణ్ణి ఎక్కువ మంది విశ్వసించి దేవుని పక్షాన చేరారు. అలా చేరినప్పుడు ఈ సూచక క్రియ ఎలా అయిపోయిందట? ఏమైపోయిందట? ప్రసిద్ధి చెందిందిగా అయిపోయింది. అదే అపోస్తల కార్యములు 4వ అధ్యాయం పోయిన వారం చదువుకున్నారు కదా, 16వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 16వ వచనం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 16వ వచనం. ఈ మనుషులను మనం ఏమి చేయదాము? వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. అంటే ఏ సూచక్రియ అంటే ఇది? ప్రసిద్ధమైన సూచక క్రియ. ఎందుకు ప్రసిద్ధమైన సూచక క్రియ అయింది? ఎందుకయిందండి ప్రసిద్ధమైన సూచక్రియ? ఎందుకయింది? ఎందుకంటే అది అసలు ప్రసిద్ధి అని ఎందుకన్నారంటే ఆ వ్యక్తిని 40 ఏళ్ళుగా చూస్తున్నారు వాళ్ళు. అవునా? ప్రజలందరూ, ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ 40 ఏళ్ళుగా చూస్తున్నారు, 4 దశాబ్దాలుగా చూస్తున్నారు. తెలియని వ్యక్తికి ఏమైనా స్వస్థత చేశారా? ఎవరో ఆ ప్రాంతంలో ఉన్న వాసులందరూ కూడా ఎరగని వ్యక్తిని ఏమైనా స్వస్థపరిచారా అంటే లేదు. తెలిసిన వ్యక్తిని, అందరూ చూస్తున్న వ్యక్తిని, 40 ఏళ్ళుగా కుంటివాడుగా ఉన్న వ్యక్తిని, ఏమండి అందరూ కూడా తెలుసుకున్న వ్యక్తిని, అందరూ ఎరిగిన వ్యక్తిని స్వస్థపరిచేసరికి, స్వస్థపరిచిన వెంటనే అతను ఏం చేశాడట? లేచి గంతులేసాడట. గంతులేసరికి ఇంకా అందరిలో అది ఎలా అయిపోయిందంటే అసలు దీన్ని మనం కాదనలేము, దీన్ని మనం ఒప్పుకోవట్లేదు అని చెప్పడానికి వీలు లేదని ఎవరు ఒప్పుకుంటున్నారు తెలుసా? అధికారులే ఒప్పుకుంటున్నారు. ఆ అధికారులు ఏమంటున్నారట? ఈ మనుషులను మనం ఏం చేద్దాం? వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉందే. వాళ్ళే ఏమని ఒప్పుకుంటున్నారు? ఇది ప్రసిద్ధమైన సూచక క్రియ. ఎందుకు ప్రసిద్ధమైనది అని అంటే అప్పటిదాకా అందరూ ప్రజలు చూశారు. అవునా? అది ఎప్పుడు ప్రసిద్ధి అని ఎప్పుడు అంటాం మనం? ఎప్పుడంటే ఎక్కువ మంది దాన్ని ఆమోదించినప్పుడు, ఎక్కువ మంది దాన్ని చూసినప్పుడు దాన్ని ఏమంటామంటే ప్రసిద్ధమైనది అంటాము. అంటే ఈ ప్రసిద్ధమైన సూచక క్రియ చేయడానికి గల కారణం ఏంటి? అలా చేయడం వలన, వాళ్ళ సూచక క్రియ చేయడం వల్ల ఏం చేశారంటండి? చాలా మంది దేవుని వాక్యాన్ని విని దేవుని పక్షాన చేరారు. అది అపోస్తల కార్యము 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం.
అపోస్తల కార్యంలో 4వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. ఎంతమంది అండి? 5,000. ఈ సూచక క్రియ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుండి దేవుని విశ్వసించడం, ఎక్కువ మంది దేవుని విశ్వసించడం, అంతేకాకుండా ప్రజలందరిలో కలవరం రావడం, ఆశ్చర్యపోవడం, అంతేకాకుండా అధికారులు కూడా మనం ఇంక వీళ్ళేమి అనలేము, మనం ఇంకేమీ చెయ్యలేము అని ఒప్పుకున్నారు. అంటే శత్రువులు సైతం అంగీకరించాల్సినటువంటి సూచక్రియ. ఇప్పుడు శత్రువులే కదండి వాళ్ళు సూచక్రియ చేశారని ఏం చేశారు? వాళ్ళు ఏం చేసినట్టుగా మనం చదువుకుంటాం, ఇంకా మీరు ఇలాంటివి చేయకూడదు, ఇలాంటివి మీరు మాట్లాడకూడదు అని బెదిరించడం, అవునా? బెదిరించి తీసుకెళ్లి చెరసాల్లో వేయడం, ఇలా మీరు ఉండకూడదని చెప్పి వాళ్ళందరికీ వార్నింగ్ ఇవ్వడం. అంటే వాళ్ళు ఎవరు? శత్రువులు అయినప్పటికీ కూడా ఏం చేయలేదు, వాళ్ళు ఏమీ చేయలేరు. అంతే కదా, ఏదో చేసేద్దాం అనుకుంటారు కానీ ఏది చేయలేరు. శత్రువులు సైతం కూడా అంగీకరించాల్సిందే, తప్పదు, ఒప్పుకోవాల్సిందే. అలాంటి ప్రసిద్ధమైన సూచక క్రియను వాళ్ళు చేశారు. అలా వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు బెదిరించిన తర్వాత ఏం చేశారు? విడుదల చేశారు కదండి. 21వ వచనంలో విడుదల చేశారు. విడుదల చేసిన తర్వాత 22వ వచనంలో, స్వస్థపరచుట అన్న సూచక క్రియ ఎవరి విషయంలో చేయబడిన వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను, పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపిరి. పేతురు గారు, యోహాను గారు విడుదల నొందిన తర్వాత ఏం చేశారటండి? విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను, పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపిరి. మొత్తం ప్రధాన యాజకులు, పెద్దలు ఏమేమన్నారో, ఏమేం చేశారో వచ్చి అందరికీ చెప్పేసినారటండి. అందరికీ ఎందుకు చెప్పారు? చెప్పి ఏం చేశారండి? వాళ్ళు పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. ఏం చేశారటండి? వాళ్ళు విన్నారు. విన్న వెంటనే ఎవరికి మొరపెట్టారటండి? దేవునికి. అంటే వాళ్ళకు ఒక శోధన కలిగినప్పుడు, హింస కలిగినప్పుడు, ఒక ఆపద వచ్చినప్పుడు ఎవరిని వాళ్ళు ఆశ్రయించారు? మనుషుల్ని ఆశ్రయించాలా? మనుషుల్ని ఏమైనా ఆశ్రయించారా? లేదా ఏదైనా మనిషిని నేను ఆశ్రయిస్తే నాకు ఏమైనా మేలు చేస్తాడేమో, ఈ మనుషుని నేను ఆశ్రయిస్తే నాకు ఏమైనా దీని వల్ల మేలు జరుగుతుందేమో, లేదా ఈ ఆపద నుండి నేను ఏమైనా బయటపడతానేమో అని వాళ్ళు అనుకోలేదు. ఎవరికి ప్రార్థన చేశారట? వాళ్ళు విని ఏక మనసుతో, మొత్తం అందరూ కలిసి ఏక మనసుతో, ఒకే మనసు కదండి. ఇదిగో నీ వల్లే, నువ్వు వాక్యం చెప్పడం వల్ల వాళ్ళు చెరసాల్లో వేస్తారు మనల్ని, నీ వల్లే అని ఒకరినొకరు నిందించుకున్నారు. ఇదిగో నువ్వు వెళ్ళడం వల్లే, నువ్వు గట్టిగా మాట్లాడడం వల్లే మనల్ని అలా బెదిరించారు అని ఒకరినొకరు నిందించలేదు. అక్కడ ఏమంట? ఏక మనసుతో ఏం చేశారటండి? ఏక మనసుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టు. బిగ్గరగా అనే పదం ఎప్పుడండి? చాలా ఎక్కువగా కదండి. బిగ్గరగా అంటే చాలా పెద్దగా, గట్టిగా, బిగ్గరగా కేకలేశారు. ఇలా రా అని అంటాం మనం ఎవరినైనా పిలిచినట్టు మెల్లిగా. అదే గట్టిగా పిలిచినట్టు ఎలా పిలుస్తాం? చాలా గట్టిగా పిలుస్తాం మనం, అవునా? కొంచెం ఇంకా పెంచుతుంటాం మన గొంతు. బిగ్గరగా ఎందుకు అంతగా మొరపెట్టాల్సి వచ్చింది? ఎందుకంటే వారి మనసులో అంత భారం, వారి గుండెంతా కూడా ఏమైపోయింది? భారంతో నిండిపోయింది. ఏంటి, మేము మంచిగా చేస్తున్నాం కదా, సువార్తే కదా చెప్తున్నాం, యేసుక్రీస్తు తిరిగి లేచారనే కదా చెప్తున్నాం, చెడేమీ చేయలేదు కదా, మంచి కదా చేసాం, అయినా సరే ఏంటి? అయినా సరే ఆటంకాలు ఏంటి? అప్పుడు మన మనసు ఎలా అయిపోతుంది చెప్పండి? బాగుంటుందా? మన సువార్తకి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే మనల్ని అడ్డగించి మంచి మాటలు, మీరు మారాలి, మనందరం కూడా దేవుడి పిల్లలు, మనందరం కూడా మంచిగా ఉండాలని చెప్తున్నప్పుడు ఎవరైనా అడ్డగిస్తే మన మనసు ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుందా? ఆనందంగా ఉంటుందా అని చెప్పండి? ఆనందంగా ఉండదు మనకి. మన మనసు ఎలా నిండిపోతుంది అంటే బరువుగా అయిపోతుంది, భారంగా ఉండిపోతుంది, గట్టిగా అనిపిస్తుంది. అలా ఎవరైతే వాళ్ళని అడ్డగిస్తున్నారో వాళ్ళని వెంటనే ఏదో ఒక మాట అనేయాలనిపిస్తుంటారు. కానీ ఆ బాధ అంతా వాళ్ళు ఎవరితో చెప్పుకుంటున్నారంటే దేవుడితోనే చెప్పుకుంటారు. బిగ్గరగా ఎందుకు మొరపెట్టారు? అంత బిగ్గరగా అంటే వాళ్ళ మనసులు అంత భారంగా ఉన్నాయి. బాధతో అడ్డగించారు, కాదంటున్నారు, బెదిరిస్తున్నారు.
ఇంత బాధతో నిండిపోయినప్పుడు వాళ్ళు అందుకే బిగ్గరగా దేవునికి మొరపెట్టి ఏమంటున్నారు, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు చేసిన వాడవు. ఏమని వాళ్ళు ప్రార్థన చేశారటండి, దేవునికి ఏమని మొరపెట్టారంటే మొదట్లోనే వాళ్ళు ఏమంటున్నారంటే ఆకాశముని భూమిని సముద్రంలో వాటిని సమస్తమును కలుగు చేశారు. అంటే ఎందుకు ఈ మాట అంటున్నారు వాళ్ళు? ఎందుకు ఈ మాట అంటున్నారండి? ఆకాశాన్ని భూమిని సముద్రమును సమస్తమును కలుగు చేశామని మాట ఎందుకు అంటున్నారు అంటే ఆ మాటలో మనకి ఏం అర్థమవుతుంది అంటే మీకు సమస్తము సాధ్యమే తండ్రి, మీరు సమస్తము చెయ్యగలరు. అంటే వాళ్ళు ఏదో తండ్రి మాకు ఇది చెయ్యండి, మాకు ఇది అవ్వట్లేదు అన్నట్టుగా ప్రారంభించట్లేదు. ఎలాగంటున్నారంటే తండ్రి మీరెవరంటే మీరు ఆకాశము భూమి సముద్రము వాటిలో సమస్తము కలుగు చేశావు. నాదా అంటే ఏంటి? సర్వం వాళ్ళ చేతిలో ఉంటది, వాళ్ళు ఏదైనా చెయ్యగలరు. మీరు ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని చేశారు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి? అన్యజనులు ఎలా అల్లరి చేసిరి? ఎందుకు అల్లరి చేశారు? ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు? ప్రజలు ఏం పెట్టుకున్నారట? వ్యర్థమైన ఆలోచనలు. అన్యజనులు ఏం చేస్తున్నారట? అల్లరి చేస్తున్నారట కదండి. ఈరోజు వాక్యం చెప్పడానికి వెళ్తునేటప్పుడు మీకు పర్మిషన్ ఉందా? మీరు గ్రామాల్లో రావడానికి మీకు పర్మిషన్ ఉందా? ఈ మధ్యన కొత్త ప్రశ్న ఏంటంటే అసలు మీకు వాక్యం చెప్పడానికి రాజ్యాంగంలో ఎవరిచ్చారు హక్కు అని అడుగుతున్నాడు. ఇదివరకు ఏమో పర్మిషన్ అని అడిగేవారు, ఇప్పుడు అలా కాదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం పర్మిషన్ తీసుకురావాలట. పర్మిషన్ తీసుకొని వస్తే అలాంటి ఒప్పుకుంటారట. అప్పుడు ఇలాంటివన్నీ మాట్లాడుతారంటే ఏం చేస్తారు వీళ్ళు? అల్లరి. ప్రజల్లో ఏం సృష్టిస్తారు? అల్లరి. అల్లరి. అన్ని జనులు మనకి ఇలా చేస్తున్నప్పుడు ఇదంతా ఏంటట? అల్లరి చేస్తున్నారు. చిన్నపిల్లలే అండి అల్లరి చేస్తారు అనుకుంటాం, కానీ పెద్దలు కూడా అల్లరి చేస్తారండి. ఇదిగో ఇలాగే చేస్తారు అల్లరి. అన్ని జనులు ఏం చేశారట? ఎలా అల్లరి చేసిరి? ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు, వాళ్ళకి వచ్చే ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు అంటండి? వ్యర్థమైన ఆలోచనలు. అంటే ఏమీ పనిచేయ వాళ్ళ ఆలోచనలు ఏవి. వాళ్ళు ఎన్ని చేసేద్దాం అనుకున్నా, ఎన్ని ఇలా చేసేద్దాం అలా చేసేద్దామని ఏదనుకున్నా వాళ్ళ ఆలోచనలన్నీ ఏమైపోతాయట? వ్యర్థమైన ఆలోచనలు అయిపోతాయి. అలా అన్ని జనులు ఎలా అల్లరి చేసిరి? ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి? ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకునైన దావీదు నోట పలికించితివి. ఎక్కడ మాటను తీసుకొచ్చి జ్ఞాపకం చేసుకుంటున్నారండి? దావీదు గారు పలికినటువంటి మాటను తీసుకొని ఇక్కడ వీళ్ళందరూ జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఏమని? అన్ని జనులు ఎలా అల్లరి చేసిరి? ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొని ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను, దేవుని మీద అలాగే ఆయన క్రీస్తు మీద, దేవుని మీద ఆయన క్రీస్తు మీద భూరాజులు లేచిరి. అదేంటండి? అన్ని జనులు అడ్డుకున్నది ఎవరిని? వాక్యం చెప్పదని అడ్డుకున్నది ఎవరిని? పేతురు యోహానులు కదా. కానీ వీళ్ళు ఏమంటున్నారు? మా మీద పడ్డం కాదు ఇది, మీరు మమ్మల్ని అడ్డగిస్తున్నారు అనుకుంటున్నారేమో. కానీ ఎవరి మీద పడిందట? ఎవరి మీద లేచారట వాళ్ళు? ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను మీరు భూరాజులు లేచారు, అధికారులను ఏకంగా కూడుకున్నారట. వీళ్ళందరూ ఏమైపోయారండి? ఏకంగా కూడుకున్నారట. అధికారులు కూడుకున్నది అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకునైన దావీదు నోట పలికించితివి. పలికించారా లేదా? ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన ఎదురు నుండి పారవేయదము రండి అని చెప్పుకొంచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలవబడ్డారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. ఏం చేస్తున్నారటంటే అన్ని జనులు అల్లరి చేస్తున్నారు. జనులు వ్యర్థమైన వాటిని తలంచుచున్నారు. మనం వారి కట్లు తెప్పుదాం రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారివేద్దాం రండి అని చెప్పుకుంటూ భూరాజులు. ఎవరటండి వీళ్ళు? భూరాజులు. భూరాజులు అంటే మనకు భయమేసిస్తారు కదండి. అధికారులు అంటే మనకు భయమేసిస్తారు కదండి. అమ్మో వీళ్ళ అధికారులండి, వీళ్ళ మాట అనకూడదండి, మనం ఏమన్నా మనకి వీరు బట్టి ప్రమాదమేనండి అనుకుంటాం మనం.
కానీ అలాంటి వాళ్ళు లేచారని చూడండి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలబడ్డారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. ఇదే మాటని అక్కడ అపోస్తల కార్యంలో వారు దేవునికి మొరపెడుతున్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నారు. అలా జ్ఞాపకం చేసుకుని ఏమంటున్నారండి చూడండి, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 27వ వచనం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 27వ వచనం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 27వ వచనం. ఏవి జరగవల్లని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నింటినీ చేయుటకే నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధంగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనివి. ఏంటంటుంది? ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను అంటే మొదటిగా ఎవరు నిర్ణయిస్తారు? మన జీవితంలో ఏది జరగాలన్నా, ఏది అవ్వాలన్నా, మనం ఈరోజంతా వాక్యం వినడానికి ఇక్కడ కూర్చున్నామన్నా దాని వెనక ఎవరి సంకల్పం ఉంది? దేవుని సంకల్పం. అందుకే వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారు తెలుసా? ఏది జరగవలని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను అంటే మీరు ఏం జరగాలని ముందే నిర్ణయం తీసుకున్నారో అంటే దేవుడు ఏదేవి జరగాలో ముందే నిర్ణయం తీసుకుంటాడా అండి? తీసుకుంటాడు. కానీ మనకు అవి అర్థం కావు. ఆ పరిస్థితి వచ్చినట్టు అర్థమవుతుంది. ఓ దేవుని నిర్ణయం ఎలా ఉందా. మనం ఏంటంటే కంగారు పడిపోతుంటుంటాము, ఎందుకు ఇలాగ అయిపోతుంది అనుకుంటుంటాము, బాధపడిపోతుంటుంటాము, మనలో మనం ఏమైపోతుంటే ఆందోళన చెందుతుంటాము. కానీ అవన్నీ ఎవరు జరిగించినటువంటివి? అదంతా కూడా ఎవరి నిర్ణయం అంటే దేవుని నిర్ణయం అని ఒకానొక పరిస్థితిలో మనకు అర్థమవుతుంది. అలా ఏవి జరగాలని నీ హస్తము నీ సంకల్పము ముందు నిర్ణయించెనో వాటినన్నింటినీ చేయుటకే నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన ఏవి జరగాలని మీరు నిర్ణయించారో వాటన్నింటినీ చేయడానికి ఏంటంటండి నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడు. యేసుక్రీస్తు వారు ఎవరటండి? పరిశుద్ధ సేవకుడు. ఆయనలో ఏ పాపం లేదు. సేవకుడు అనట్లేదండి. యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ సేవకుడు అని మాత్రమే అన్నారు ఇక్కడ. నీ పరిశుద్ధ సేవకుడు. అలాగే క్రొత్త నిబంధనలో కూడా మాట్లాడుతూ పరిశుద్ధుడు అంటారు. అంటే ఆయనకి ఎందుకు అలా పిలవాలి, ఆయన కోసం ఎందుకు అలా మాట్లాడాలంటే అసలండి ఆ కాలంలో ఆయన నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరని అంత గట్టిగా మాట్లాడారు. అందుకని దేవుడు ఆయన ఏమంటారంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన సేవకుడు. అలా పరిశుద్ధుడైన సేవకుడు సేవకుడైన యేసునకు విరోధంగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజంగా కూడుకొని మొత్తానికి అందరు విరోధంగా కూడుకున్నారట. ఎవరెవరు కూడుకున్నారటండి? హేరోదు, పొంతి పిలాతు, అన్యజనులు, ఇశ్రాయేలీల ప్రజలు. మొత్తానికి 4 వర్గాల వారు విరోధంగా కూడుకున్నారు. అవునా అండి? ఎవరికి విరోధంగా? యేసునకు విరోధంగా కదండి. హేరోదు, పొంతి పిలాతు, ఇంకా అన్యజనులు, అలాగే ఇశ్రాయేలీలు. వీళ్ళందరూ కూడా ఎవరికి విరోధంగా ఉన్నారటండి? యేసుక్రీస్తు వారికి. హేరోదు యూదుల రాజు, పిలాతు ఎవరు? రోమా అధికారి. ఇప్పుడు ఈ అన్ని జనాలందరూ ఎవరు? రోమా సైనికులు లేదా మరి ఇతర జనాంగాల వారు. ఇక మిగిలిన ఇశ్రాయేలీలు ఎవరు? సొంత జనులే కదండి. వాళ్ళే ఏమన్నారు? ఇతన్ని సిలువ వేసేయండి, ఇతన్ని సిలువ వేసేయండి అంటే వీళ్ళందరూ ఎవరికి విరోధంగా నిలబడ్డారటండి? యేసుక్రీస్తు వారికి విరోధం. నిజానికి చెప్పాలంటే వాళ్ళే విరోధులు కదండి. వాళ్ళలో వారికే విరోధం ఉంటది. కానీ యేసు విషయానికి వచ్చేసరికి అందరూ ఒకటే పేరు చూడండి. అంటే యేసుకు విరోధంగా మారడానికి అందరూ ఐక్యమైపోయారు. ఏ విషయంలో? యేసుక్రీస్తు వారికి విరోధంగా లేవడానికి, యేసుక్రీస్తు వారికి విరుద్ధంగా మాట్లాడడానికి, యేసుక్రీస్తు వారికి విరుద్ధంగా ప్రవర్తించడానికి వాళ్ళందరూ ఏమైపోయారట? ఒకటైపోయారట. అప్పుడప్పుడు చూడండి, శత్రువులందరూ ఒకటైపోతారు. అది చూస్తే మనకి నిన్నటిదాకా ఇద్దరు మాట్లాడుకోవట్లేదు కదా, ఇదేంటి ఈరోజు మాట్లాడుకుంటున్నారేంటి అంటే వీళ్ళిద్దరు కలిపి ఇంకొకరి మీద లభిస్తున్నారని అర్థం అన్న. అంతే కదండి. ఇక్కడ అదే జరుగుతుంది. హేరోదు, పొంతి పిలాతు, ఇంకా ఎవరట? ఇశ్రాయేలీలు, అన్యజనులు. అందరూ ఏకమైపోయారేంటి? యేసుక్రీస్తు వారి విషయంలో అందరూ ఒకటైపోయారు. అంటే ఆయన మీద విరోధంగా కూడడానికి ఇంతమంది ఏమండి? ఏం చేశారని యేసుక్రీస్తు వారు? ఏమన్నారని? ఎవరిని దోచుకున్నారని? ఏది చేయలేదు.
ఏది అనలేదు. ఏ మాట కూడా ఎవరిని కూడా అనవసరంగా నిందించారా? నిందించలేదు, ఎవరిని నిందించలేదు. కానీ అలాంటి ఆయన మీద 4 వర్గాలు ఇక్కడ. ఏ రోజు పొంతి పిలాతు, అన్యజనులు, ఇశ్రాయేలు ప్రజలు వీరందరూ విరోధంగా లేచారట. ఆ పట్టణంలో నిజంగా కూడుకున్నారట. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి ఏం చేస్తారటండి? వాళ్ళు బెదిరిస్తున్నారట. ఇంకో వాక్యం చెప్పారా? మిమ్మల్ని ఇంక బతకనివ్వం. వాక్యం చెప్పారా? మీకు ఇంక ఈ పట్టణంలో చోటు ఉండదు. వాక్యం చెప్పారా? మీ ప్రాణాలు మీ చేతిలో ఉండవు. ఇలాంటి బెదిరింపులు వస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి మనసుకి? ఎవరైనా అలా మనల్ని వెంటాడుతున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ప్రశాంతంగా ఉండగలమా? ప్రశాంతంగా మనం నడవగలమా? ప్రశాంతంగా మనం జీవించగలమా? ఇలా వీళ్ళు బెదిరిస్తున్నారంటే ఎవరైనా ఇలా బెదిరిస్తే మనకి ఎలా ఉంటుంది? ఒక్కసారి మీరు ఆ పరిస్థితిలో ఉంటే ఎలా ఉంటారో ఇక్కడ ఈ వాక్యం చదివినప్పుడు కూడా అలాగే ఫీల్ అవ్వండి. అలా వాళ్ళు బెదిరిస్తున్నప్పుడు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్ కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించును. అంటే వాళ్ళు ఎవరైతే యేసుక్రీస్తు వారి మీద విరోధంగా లేచారో వారి మీద దేవునికి పగ తీర్చుకోమని చెప్పట్లేదు, ప్రతీకారం కోరట్లేదు. అక్కడ దేవునికి ప్రతీకారం కోరట్లేదు. ఏం చెప్తున్నారు వాళ్ళు అక్కడ? మీరు అన్నీ కలుగు చేసిన వారు తండ్రి, మీకు అన్ని సాధ్యమే తండ్రి, కానీ మీరే నిర్ణయించారు ఇవి ఇలా జరగాలని, మీరే చేశారు ఇదంతా కూడా. అయితే ఈ సమయంలో మేమంతా కూడా మీ కార్యక్రమాన్ని ధైర్యంగా బోధించినట్టుగా, అంటే మేమంతా ధైర్యంగా బోధించేటట్టుగా, వారి బెదిరింపులు చూచి కూడా మేము ధైర్యంగా బోధించేటట్టుగా మాకు సహాయాన్ని మీరు అనుగ్రహించండి. అంటే వాళ్ళు మొదటగా అడుగుతుంది ఏంటి? ధైర్యం. ధైర్యం అనేది మనకి ఎవరి వల్ల వస్తుందండి చెప్పండి? ఎవరి వల్ల వస్తుంది? మనుషుల వల్ల వస్తుంది చెప్పండి మనకి? అమ్మో, కొన్ని సందర్భాల్లో మనకి మనుషుల వల్ల వచ్చిన ధైర్యం చెడిపోతుంటది. అవునా? మొదట ధైర్యంగానే ఉంటుంది, తర్వాత ఏమైపోతుంటుంది? ధైర్యం అనేది సన్నగిలిపోతుంటది. కానీ దేవుడు ఉన్నాడనే ధైర్యం అది ఎవ్వరు కూడా మన నుండి దూరం చేయలేరు. కానీ వాళ్ళు అదే అడుగుతున్నారు దేవుణ్ణి. ఆ మాట అడుగుతున్నారు చూడండి వాళ్ళు. నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించమని దేవుడికి ఏం చేస్తారట? ప్రార్థన చేశారు. ఒకరిద్దరు చేయలేదు ఆ ప్రార్థన. అవునా? మొత్తం అందరూ చాలా మంది కూడుకొని దేవునికి బిగ్గరగా ప్రార్థన చేసేసరికి ఏం జరిగిందో చూడండి. 31వ వచనంలో వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. వచ్చిందటండి, భూమి ఏం చేసిందట? కంపించిందట. అంటే వాళ్ళు దేవుణ్ణి అడిగారు బాధ్యతగా. దేవుడు వారి మొర ఆలకించి ఏం చేశారండి? సమాధానం చూసారా ఎలాగొచ్చిందో? వెంటనే దేవుడి నుండి సమాధానం ఎలాగొచ్చిందో చూసారా? అంటే ఎవరైనా సరే ఐక్యంగా కూడుకొని మనం దేవుని కొరకు ఏదైతే చేయాలని ఆలోచిస్తూ ఉంటామో అది దేవునికి అనుకూలమైతే మనం చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. మనం ఏదైనా దేవుని పని చేయాలనుకున్నప్పుడు, దేవుడు మనకి ఇది చెయ్యాలి అని మనం దేవుని నుండి కోరుకుంటున్నప్పుడు మనమంతా కలిసి సమిష్టిగా కూర్చొని అడిగితే దేవుడు ఏం చేస్తాడు? ఆయన చిత్తానికి అది అనుకూలమైతే ఖచ్చితంగా దేవుడు మనకి ఏదో ఒక సమాధానాన్ని ఇస్తాడు. అలా ఇక్కడ ఏమైందటండి? వారి ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు ఏమైపోయిందట? కంపించిందట. అప్పుడు అందరికి ఏమైపోయిందో చెప్పండి? అందరు ఏమనుకుంటారు? అమ్మో, వీళ్ళు ఇప్పుడే విడుదల చేసాం మేము, ఇప్పుడు ఈ భూమి కంపించింది. అవునా? వాళ్ళందరికీ భయం రాదు? వాళ్ళందరూ బెదిరిపోరు? వాళ్ళందరూ కూడా భయపడతారు కదండి. అమ్మో, వీళ్ళు అనేసరికి నిజంగా ఇలా జరిగింది ఏంటి, వీళ్ళు అనేసరికి ఇలా వచ్చింది ఏంటి అంటే అది ఎవరి వల్ల జరుగుతుందంటే దేవుడి వల్లే. చూసారండి, దేవుడు వెంటనే వారు ప్రార్థన చేయగానే వెంటనే భూమి కంపించడం ఏంటి? దేవుడు ఎప్పుడు కూడా అలాగే ఉంటాడు. దేవుడు తన ప్రియులైనటువంటి పిల్లలు ఎంతో బాధతో కదండి, వారి మనసులో ఎంత బాధ ఉన్నదన్నది మనం నోటితో చెప్పగలుగుతున్నాం, కానీ మనసులన్నీ ఎవరికి తెలిస్తే? దేవుడికి తెలుస్తుంది కదండి. ఎంత బాధ. మనం మన సువార్తకి వెళ్ళేటప్పుడు ఎవరో పొరపాటున మనం చెప్పదన్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? సువార్త చేసినప్పుడు మనసులోనే ఉంటుంది బాధ. కొంతమంది అయితే ఏమన్నారంటే నాతోని ఏడుపు వచ్చేస్తుంది, నాకండి ఏడుపు వచ్చేస్తుంది, ఇలాగ అడ్డుకునేసరికి నాకు ఏడుపు వచ్చేస్తుంది, నాకు చెయ్యనికి వచ్చేస్తుంది, నాకు ఏడుపు వచ్చి బాధ వచ్చేస్తుంది, దేవుడికి వెంటనే ప్రార్థన చేసేస్తాను వాళ్ళు. అంటే మనమే ఎంత బాధపడుతుంటే ఎంతో ధైర్యంగా వాక్యాన్ని బోధించేవారు. యేసుక్రీస్తు వారితో పాటు ఉండి 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు చేసినవి, యేసుక్రీస్తు వారు చెప్పినవి అన్నీ కూడా చూసినటువంటి వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు.
అందుకే దేవుడికి తన పిల్లలు బాధపడినా సరే ఆయనకి బాధే కదండి. మనం బాధనందితే దేవుడు ఏమంటే తెలిసిన ఒక దగ్గర, వారి యావత్ బాధలో నేను కూడా బాధనుందని అంటాడు. అంటే మనం బాధపడితే ఎవరు బాధపడతారు? దేవుడు కూడా బాధపడతారు. మనం అనుకుంటాం మనం బాధపడితే దేవుడు ఏం బాధపడ్డండి అలాగ అనుకుంటాము, మనం ఏదో దేనికో బాధపడతామని అనుకుంటాం, ఈజీగా తీసుకుంటాం. కానీ దేవుడు వారి బాధను చూశాడు. అక్కడ వారు ఏం అడుగుతున్నారు? ప్రతీకారం తీర్చుకోమని అడగట్లేదు. తండ్రి మేము ధైర్యంగా వాక్యం చెప్పినట్లుగా మాకు సహాయం చేయండి. వారి బెదిరింపులు చూసి కూడా మేము ధైర్యంగా, అంటే వాళ్ళు నెవర్ గివ్ అప్ అనమాట, ఆగట్లేదు. అంటే వీళ్ళు బెదిరించారు కదా ఆగిపోతాం అని అనట్లేదు. ఇంకా మేము ఎక్కువగా చెయ్యాలి దీన్ని, ఇంకా ఎక్కువగా మేము సేవ చేస్తూ ఉండాలి తండ్రి, అందుకు మాకు ధైర్యాన్ని అనుగ్రహించండి అని కోరుకుంటున్నారు. చూడండి, అప్పుడు వెంటనే కంపించింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు. ఏమండి, ఒక్కసారి కంపించగానే ఎంత ధైర్యం వచ్చేస్తుంది? దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారట. దేవుని వాక్యం ఎలా బోధించారట? ధైర్యంగా బోధించారు. నిజంగా దేవుడు ఉన్నాడని ధైర్యం మనలో ఉంటే అండి, అది ఎప్పుడు కూడా ఎవరు మనల్ని తీసివేయరు. మనకు అస్సలు ఏంటంటే భయం ఉండదు. ఏదైనా జరుగుతున్నప్పుడు కూడా దేవుడు ఉన్నాడులే, దేవుడు చేస్తాడులే, దేవుడే చూసుకుంటాడులే అని ధైర్యంగా ఉన్నప్పుడు మనం భయపడతామా? ఏది జరిగినా భయపడతామా? నిజంగా వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు. నేనున్నాను. ఆ ప్రార్థనకి రిప్లైకి దానికి ఉన్నటువంటి సమాధానానికి ఏంటి అర్థం? దాని అర్థం ఏంటి? మీరు వెళ్ళండి, మీరు ధైర్యంగా వాక్యాన్ని బోధించండి, నేనున్నాను అంటే దేవుడు అక్కడ స్పందించినట్టేనా? వారు చేసినటువంటి ప్రార్థనకి స్పందించాడు. కనుకనే వెంటనే ఏంటంటే పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యాన్ని ఎలా బోధించారటండి? ధైర్యంగా బోధించారు, చాలా ధైర్యంగా. అంటే మనం కూడా దేవుని వాక్యాన్ని ఎలా బోధించాలి? ధైర్యంగా. ధైర్యంగా అంటే చాలా మంది ఇక్కడ నిలబడడానికి ధైర్యం చాలా అంటారు, అంతే కదా? మీకే కాదు, మాకు చాలు. ఎన్నోసార్లు లైవ్లో చెప్పినా నిలబడుతున్నప్పుడు ఏదో ఒక భయం. కానీ ఆ భయం ఉన్నా దాన్ని పక్కకు పెట్టి ఏం చేస్తాం? ధైర్యంగా మాట్లాడతాం. అది ఎక్కడి నుండి వచ్చిన ధైర్యం? దేవుడు ఇచ్చిన ధైర్యం. ఉంటుందండి భయం, సర్వసాధారణంగా ఉంటుంది. కానీ మనం ఒక్కసారి నేను మాట్లాడగలను, నేను దేవుడి కోసం ఖచ్చితంగా చెప్పగలను, నేను చెబుతుంది దేవుడి మాట కదా, నేను చెప్పడం వల్ల ప్రజలకు ఎంత ఉపయోగం ఉందని ఆ కోణంలో ఆలోచించామనుకోండి, మన దేవుని వాక్యం ఎప్పుడు కూడా ధైర్యంగానే చెప్తాం. ధైర్యంగా ఎప్పుడు చెప్పగలమంటే ఏదో చెప్పారు కదా చెప్పేద్దాం అని చెప్పామనుకోండి, మనకి అది ధైర్యం రాదప్పుడు. ఎందుకంటే మనలోనే బాగా లేదు కదా, మనమే బాగా నేర్చుకోలేదు కదా. కానీ మనం నిజంగా ధైర్యంగా వాక్యం చెప్పాలి అంటే ఎంత భయం మనలో ఉంటుందో దాన్ని పక్కన పెట్టి మరి దేవునికి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు మనం దేవుని వాక్యం ఎలా చెప్పగలుగుతాం? ధైర్యంగా చెప్పగలుగుతాం. ఏమండి, ధైర్యంగా ఎన్ని పనులు చేయట్లేదండి ఈరోజు ఆడవాళ్ళు, అంత ధైర్యంగా బండి తోలుతున్నారు. మొన్న ఒకరు స్కూటీ మీద కదండి, ఆడవాళ్ళు స్కూటీ కదా నడుపుతారు, కానీ బండి నడవదు. నేను ఒకసారి ఇలా చూసి మళ్ళీ ఇలా తిప్పాను, మళ్ళీ చూశాను. నేను నిజంగా ఆడవాళ్ళ మగవాళ్ళు అంటే ఆడవాళ్ళు ఆటో నడిపేస్తున్నారు, ఆడవాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ అది నడుపుతున్నారు. అది మొయ్యగలం ఏమండి? వాళ్ళకి ఎంత ధైర్యం నిజంగా. ముందు భయపడతారు అందరూ, అమ్మో ఎక్కడానికి భయం, పట్టుకోవడానికి భయం అంటారు. ఒక్కసారి నేర్చుకుంటేనే ధైర్యం వచ్చేస్తున్నట్టు ఎంత ధైర్యంగా వెళ్తుంటారు. అన్ని విషయాల్లో మనకు ఉంటుంది ధైర్యం, కానీ దేవుని విషయాలు వచ్చేసరికి ఉన్న కొంచెం ధైర్యం కూడా పోతుంటారు. ఎందుకంటే ఎక్కడో ఏదో భయం, ఏదో చెప్పాలనుకున్నా, ఏదో చేయాలనుకున్న భయం. కానీ వాళ్ళు ఎందుకు అంత ధైర్యంగా ఉన్నారంటే కేవలం దేవుడు మాత్రం. దేవుణ్ణి ఆశ్రయించారు. చూడండి, వాళ్ళ బాధ అంటే ఎవరితో చెప్పుకున్నారు? మొదట వెళ్ళి దేవునితోనే. చూడండి, ఒక్కరుగా చెప్పిస్తున్నారు తండ్రి. ఇలా అప్పుడప్పుడు చిన్నపిల్లలు చూసారా, ఏదైనా కోపం వచ్చింది అనుకోండి, వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి ఎలా చెప్తారు? నిజంగా డాడీ ఎలా కొట్టింది తెలుసా డాడీ, నిజంగా డాడీ అని వాళ్ళ కన్నీళ్ళు చూసి తల్లిదండ్రులు కన్నీళ్ళు వచ్చేస్తాయి. నిజమా అంత గట్టిగా పుట్టిన టీచర్ బాగా నేను అడుగుతాను. అంతే కదా, టీచరు తప్పు చేయకుండా కొడుతుంది ఏంటండి పిల్లల్ని? తప్పు చేస్తేనే కదా కొడతారు. కానీ కొట్టింది డాడీ, ఇలా నన్ను కొట్టింది అలాగే ఆ డాడీ కూడా వెళ్ళి టీచర్కి వార్నింగ్ ఇస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ బాధను చూసి. నిజంగా అండి, దేవుడికి వారు బాధను చెప్పుకున్నారు. ఆ బాధను చెప్పుకోగానే వెంటనే మొరపెట్టారంటే సమిష్టిగా కూడి అడిగితే దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. అది ఆలస్యమైన దేవుడు ఇస్తాడు, తప్పకుండా దేవుడు ఇస్తాడు. సమిష్టిగా మనందరం కూడి అడగాలి అని మనకి అర్థమవుతుంది. మనం కూడా అంతే కదండి,
సంఘంలో ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనందరం కలుస్తాం, అంతే కదా. మనందరం ప్రార్థన చేస్తాం. ఎవరికైనా ఒంట్లో బాగాలేదంటే ఏం చేస్తాం? అందరం కలిసి చేస్తాం. ఒక్కొక్కరు ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం. కానీ సంఘానికి వచ్చామంటే ఏం చేస్తామండి? అందరం కలిసి ప్రార్థన చేస్తాం. కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థించగానే దేవుడు అవన్నీ చేసేకి మనం కూడా ఏమనుకుంటామంటే, తండ్రి నిజంగా మా మొర మీరు ఆలకించారు, విన్నారు, కాపాడారు, ఆ వ్యక్తిని స్వస్థపరిచారు అని దేవుడికి మనం కృతజ్ఞత తెలుపుకుంటాం. అంటే మనం అంతా కలిసి సమిష్టిగా అడిగితే అది దేవుని చిత్తానికి అనుకూలమైతే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. శ్రమల్లో, ఇబ్బందుల్లో, శోధనల్లో మనం వెంటనే ఆశ్రయించవలసింది ఎవరినంటే దేవుణ్ణి. ఎలా ఆశ్రయించాలి? తండ్రి మమ్మల్ని ఇలా అడ్డగించారు తండ్రి, వాళ్ళ మీద పగ తీర్చుకోండి తండ్రి అనా? వాళ్ళు అలాగే అడిగారు. ఇక్కడ ఎంత బాధ పెట్టినా సరే అలా అడగలేదండి. ఏమడిగారంటే, మాకు ధైర్యాన్ని మీరు ఇవ్వండి, ధైర్యాన్ని మీకు మాకు ప్రసాదించండి అని అడిగారు. ఆ తర్వాత ఏమేం చూడండి, దేవుని వాక్యం ధైర్యంగా బోధించారు. విశ్వసించిన వారందరూ ఏక హృదయములు ఏక ఆత్మయు గలవారే. విశ్వసించిన వారందరూ ఎలా ఉన్నారట? ఏక హృదయం ఏక ఆత్మయు గలవారే ఉండిరి. ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకునలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెలకిచ్చి అపోస్తలుల పాదం మీద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవరికి కొదువ లేకపోయేను. ఏం లేదటండి, వారిలో ఏం లేకపోయిందట? కొదువ. కొదువ అంటే ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో ఏదో కావాలని ఉంటుంది, మనకి ఏదో అవసరం ఉంటుంది. ఆ అవసరం తీరిపోతే ఇంకన్నీ తీరిపోయినట్టు మనకి ఏదో కొదువు ఉంటుంది కదండి. ఏదో ఒకటి ఉంటుంది మనకి. ఎన్ని మనం కొనుక్కున్నా ఇంకా ఏదో లేదనిపిస్తుంది. ఎన్ని మన కళ్ళ ముందు కనిపిస్తున్నా లేదే కావాలనుకుంటాం మనం, అంతే కదా. ఉన్నది మనం అనుకోం. కానీ వాళ్ళు ఎలా ఉండగలిగారు ఏ కొదువ లేకుండా? చెప్పండి. ఈరోజు మనుషులు ఎంత ఎక్కువ జీతం సంపాదిస్తున్నా, ఎంత ఎక్కువ డబ్బులు తెచ్చుకుంటున్నా ఎక్కడో ఏదో ఒక కొదువ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడో ఏదో ఒక కొదువ, ఎవరికో ఏదో ఒకటి అందలేకపోవడమో ఏదో ఒకటి చేయలేకపోవడమో ఉండిపోతుంది. కానీ వాళ్ళు ఎలా ఉన్నారండి? ఏ కొదువ లేదట. ఎలా ఉన్నారు? ఏ కొదువ లేకుండా ఎలా ఉన్నారంటే మనం చదువుకున్నాం కదా, విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ అంటే ఏకంగా ఉన్నారు. వాళ్ళందరి మనసు ఒకలాగే ఉంది. ఒకరేమో ఇద్దాంలే అనుకొని, ఇంకొకరేమో ఇది నాది నేను ఇవ్వను అని అనలేదే. అలా అనుకుంటే ఇస్తారండి వాళ్ళు? అలా అనుకుంటే ఎవరు ఏమనుకున్నారట? వాళ్ళు ఏక హృదయం ఏకాత్మ అంటే ఏంటి? ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది కూడా తనదని అనుకోలేదు. అంటే మనమే కొనుక్కున్నాం, మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం, కానీ అది మనది అనుకోలేదండి. మనం అనుకుంటామండి అలాగే. నిజంగా అనుకుంటామా? అస్సలు అనుకోమా. అది నాది, అక్కడ పెట్టు అంటాం. నువ్వు దాన్ని టచ్ చేయకు అసలు. ఇదే కదా అంటాం మనం ఇలాంటి అంటే ఆ మాటలో మనకు అర్థమవుతుంది మనకు ఎంత దాని మీద అధికారం ఉందో అని. కానీ వాళ్ళు అలా అవ్వారంటే అండి, చూడండి, ఎవడనో ఏదియో తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతా ఏం చేశారటండి? సమిష్టిగా ఉంచుకున్నారు. సమిష్టి జీవనం అంటే అందరూ కలిసి జీవించాలి, అందరికీ అన్ని అందాలి, అంతే కదండి. సోషలిజం, కమ్యూనిజం అనేది ఇప్పుడు కదండి వచ్చింది. ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నారు? అందరికీ అన్ని అందాలంటే ఏం చేయాలని చెప్తున్నారు, అవునా? ఇప్పుడు ప్రపంచంలో కూడా ఏంటంటే తెలుసండి సమస్య, సంపద పంపిణీ. అంటే ఎవరెవరికి ఎలాగ పంచాలి అనేది వాళ్ళకి సమస్యగా ఉండిపోయిందట. ఒకరికేమో ఎక్కువైపోతుందట, ఒకరికేమో తక్కువైపోతుందట, ఒకరికేమో పేదలు ఎప్పుడు కూడా పేదలుగానే ఉండిపోతున్నారట, ధనవంతులు ఎప్పుడు కూడా ధనవంతులు అయిపోతారు. ఎలా పంచాలి వీళ్ళకి అని వాళ్ళందరికీ ఒక సమస్యగా మారిపోయింది. కానీ ఈ సోషలిజం, ఈ కమ్యూనిజం ఇవేమీ లేకముందే సమిష్టి జీవనాన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజు సమిష్టి ఆర్థిక వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారంటే మొదటి శతాబ్దపు సంఘం, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం. ఏమో అనుకుంటాం మనం చదివి. ఈ రోజున్న సమస్యలు, ప్రపంచంలో ఈ రోజున్న సమస్యలు అన్నింటినీ పరిష్కరించడానికి చూడండి ఎంత మంచి మార్గం, ఎంత మంచిగా చెప్పారు వాళ్ళు. ఎవడు కూడా తనకు కలిగింది ఏది కూడా తనదని అనుకోలేదట. వారికి కలిగినదంతా వారు ఏం చేశారటండి? సమిష్టిగా ఉందట. ఇదివు కాక అపోస్తలులు బహుబలంగా ఏం చేశారటండి? బహుబలంగా ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. ఏమిటి బహుబలంగా అంటే చాలా విస్తృతంగా కదండి, చాలా విస్తృతంగా, చాలా ధైర్యంగా
యేసుక్రీస్తు వారు తిరిగి లేచారని చెప్పారని చూడండి. యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు, అదే కదండి. యేసు పునరుత్థానమును గురించి ఏం చేశారట? సాక్ష్యం ఇచ్చారట. ఎందుకంటే వాళ్ళే కదండి సాక్షులు, వాళ్ళే సాక్షులు. వాళ్ళు ఎంత బలంగా సాక్షులు ఇచ్చారంటే ఆయన పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చారు. ఇది యేసుక్రీస్తు వారు చనిపోయారు, యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారండి. కానీ వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకానికి యేసుక్రీస్తు వారిని పరిచయం చేయడంలో ఎక్కువగా ప్రాముఖ్యంగా పాత్ర పోషించింది ఎవరంటే అపోస్తలులు. యేసుక్రీస్తు వారి కోసం ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు వారి కోసం చెప్పడమే కదండి. ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు వారి కోసం సాక్ష్యం ఇవ్వడమే. ఎక్కడికి వెళ్ళినా చూడండి, వాళ్ళు ఎంత అడ్డుకున్నా చూడండి, వాళ్ళు ఎన్ని మాట్లాడినా చూడండి, ఆపరే, నెవర్ గివ్ అప్. అంటే ఏంటి? ఆగిపోం ఎక్కడితో మేము విన్నాం. మీరు ఎన్ని చేస్తూనే ఉండండి, మీరు చేయాల్సింది చేస్తూనే ఉండండి, కానీ మేము మాత్రం దేవుడి మాటలు చెప్పడం ఆపం. ఒకనాడు పేతురు గారు యేసుక్రీస్తు వారు ఎవరో తెలియదు అన్నారు, భయపడిపోయారు. అలాంటి ఆయన ఏ స్టేజ్కి వచ్చేసారు? కన్నవాడిని వెళ్ళవాడిని చెప్పక ఉండలేమన్నాడు. ఎక్కడి నుండి వచ్చింది ఆ ధైర్యం వారికి? ఒకనాడు అంత భయపడిన వారు ఈ రోజు ఇంత ధైర్యంగా ఎలా ప్రకటిస్తున్నారు? దేవుడి నుండి వచ్చిందండి ఆ ధైర్యం. ఒకరోజు భయపడిపోయాడు కనుక వీళ్ళు సువార్త చెప్పలేదని అనుకున్నారు యేసుక్రీస్తు వారు. లేదండి, యేసుక్రీస్తు వారు అలా పేతురు గారు పాపం అలా అన్నా యేసుక్రీస్తు వారు ఏమన్నారు? పేతురు, నువ్వే సంఘాన్ని కడతావు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు, నువ్వే కడతావు. అలా అన్నట్టే కదండి ప్రారంభంలో 3000 మంది ఎవరి ప్రసంగం ద్వారా మారారు? పేతురు గారి ప్రసంగం. అంటే వీళ్ళని చూస్తే మనకి ఏమర్థం అవుతుందో తెలుసండి, వాళ్ళలో ఉన్న లోపాలను వాళ్ళు ఏం చేశారు తెలుసా? లోపాలుగా చూడలేదు, లోపాలని అధిగమించారు. నాలో ఈ లోపం ఉంది కదా, నేను ఇది చేయలేను కదా అనుకోలేదు. వాళ్ళు ఉన్న లోపాన్ని ఏం చేశారు? అధిగమించారు దాన్ని. అంటే ఏంటి? భయపడ్డారు ఒకప్పుడు, కానీ అదే భయంతో ఉన్నారా? ఏం లేదు. ఏం చేస్తారో చెయ్యండి, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేం, మానలేం, మమ్మల్ని ఆపద్దు. చెప్పడానికే భయపడిన వారు యేసు ఎవరో అన్నారు. యేసు కోసం చెప్పడానికే భయపడిన అతను ఈరోజు యేసు కోసం చెప్పడానికి ఎంతో ధైర్యంగా నిలబడ్డారంటే అది దేవుడు ఇచ్చినటువంటి ధైర్యమే. అలా వాళ్ళు ధైర్యంగా నిలబడటమే కాదండి, ఒక సమిష్టి జీవనాన్ని ఏర్పాటు చేశారు. సమిష్టిగా వాళ్ళందరూ కూడా ఎలా కూడుకోవాలనేది చూడండి. అందరూ ఏ విధంగా మనం అంతా కూడా ఆనందంగా ఉండాలంటే, మనకి ఏ కొదువ లేకుండా ఉండాలంటే ఎవరు కూడా వాళ్ళని ఏది అనుకోలేదట. ఇంకా ఇంకా ఏం చెప్తున్నారు చూడండి. ఇదిగాక అపోస్తలులు బహు బలంగా ప్రభువైన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికంగా ఉంది. దైవ కృప అందరి యందు ఎలా ఉండదండి? అధికంగా ఉంది. భూములైనా ఇండ్లైనా కలిగిన వాళ్ళందరూ ఏం చేశారట? వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి ఏం చేశారటండి? అపోస్తలుల పాదముల దగ్గర పెడుతూ ఇచ్చారట. భూములు, ఇల్లు, అవునా, ఇంకా ఏమమ్మేశారటండి? వాటిని అమ్మేశారట. అని వాళ్ళు అమ్మారు. అమ్మిన వాటి వెల తెచ్చి మళ్ళీ ఆ వెలలో ఎంత ఎందుకు ఇచ్చేది వీళ్ళకి, కొంచెం మన కోసం ఉంచుకుందాం అని అనుకోలేదు. నేరుగా తీసుకొచ్చి ఎవరి దగ్గర పెట్టారట? అమ్మిన వాటి వెల తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారట. అంటే అపోస్తలుల పట్ల వారికి ఉన్న గౌరవం చూడండి. మేము ఇతనికి ఎందుకు ఇవ్వాలి, ఇతనికి ఇస్తే ఏంటి, మేమే ఏదైనా చేయొచ్చు కదా అనుకోలేదు వాళ్ళు. వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఒక క్రమంగా పంచుతారు, అంతే కదా. ఎవరికి ఏ అవసరం ఉందో వాళ్ళకి ఇది ఇస్తారు. నీకు ఈ అవసరం ఉందా, అయితే నీకు ఇది ఇస్తాను. నీకు ఇది అవసరం ఉందా అంటే అలా క్రమంగా వాళ్ళే పంచగలరు కనుక ఏం చేశారు? వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు. అంటే వాటిని బాగా పంపిణీ చేయగలిగింది, నిర్వహించగలిగింది ఎవరంటే వాళ్ళే చేయగలరు కనుక వారికి అప్పగించాలని ప్రజలు వారి పట్ల ఉన్న గౌరవాన్ని ఎలా చూపిస్తున్నారు చూడండి. అలా చూపించి ఏం చేశారట? అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదం దగ్గర పెట్టుచూ వచ్చి వారు ప్రతి వానికి వాని అక్కర కొలిది. అంటే ఏంటి? వాని అక్కర అంటే ఏది అక్కరో అది ఇచ్చారు, అంతే కదండి. ఇదిగో నీకు ఇది మొత్తం అంతా తీసుకొని ఇవ్వలేదు అక్కడ. ఏదైతే నీకు నీడ్, ఏదైతే నీకు అవసరం ఉందో దాన్ని ఇచ్చారట. అలా ఇవ్వడం వల్ల ఏమైందట? వాళ్ళని వాని అక్కర కొలిది పంచిపెట్టింది కనుక వారిలో ఎవరికి వలువ లేకపోయాను. కుప్పరలో పుట్టిన లేవీయుడకు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదం మీద పెట్టెను. కుప్పరలో ఎవరున్నారటండి? లేవీయుడకు యోసేపు అనే ఒకరు ఉన్నారంట. ఎవరైనా? బర్నబా గారు. ఎవరైనా? బర్నబా గారు. అవునా? అక్కడ ఏంటంటే అతను ఎక్కడ పుట్టారట? కుప్రలో పుట్టిన ఒక లేవీయుడు యోసేపు అనే ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు ఏమని పేరు పెట్టారట? హెచ్చరిక పుత్రుడు. నిజంగా హెచ్చరిక
హెచ్చరిక చేస్తారా లేదా అండి? తర్వాత అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఆయన హెచ్చరిక చేస్తాడు. హెచ్చరిక చేయడమే కాదు, ఆదరిస్తాడు. అవునా? ఆదరణ పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదం వెంట పెట్టి ఇతను కూడా అమ్మేశారట. చూడండి, భూమి ఉంది, అతనుకున్న భూమిని తీసుకొచ్చి ఏం చేశారట? అమ్మేశారట. అంటే ప్రజలందరూ ఏ కొదువ లేకుండా ఎలా ఉండాలి, ఎకనామిక్ ఈక్వాలిటీ అంటారు కదా, అంటే మన అందరం సమిష్టిగా ఎలాగ ఏ కొదువ లేకుండా ఉండాలి అనేది మొదటి శతాబ్దంలోనే వాళ్ళు ప్రారంభించారు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి అన్ని పుస్తకాల్లో టెక్స్ట్ బుక్లో అన్ని రాసేసి ఇదిగో ఇలా ఉంటే అందరూ బాగుంటారు, ఇలా అందరూ పంచిపెట్టుకుంటే అందరూ బాగుంటారు నేర్పిస్తున్నారు. కానీ మొదటి శతాబ్దంలోనే పేదరిక నిర్మూలన, పేదలు ఉండకూడదు, వాళ్ళకి ఏ కొదువ ఉండకూడదు, వాళ్ళకి ఏ కొదువ లేకుండా వారు జీవించాలి. అందరూ వారు అక్కడ కొద్ది పంచిపెట్టుకుని ఏ కొదువ లేకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించే ఇదిగో ఈ కార్యక్రమం వాళ్ళు చేశారు. భూములు కూడా తీసుకొచ్చి అమ్మేశారు. అందుక పిల్లగా మనకి ఇక్కడ బర్నబా గారిని చూసినా కూడా అదే కనబడుతుంది. దాన్ని వెల తెచ్చి ఆయన కూడా ఎవరికి అప్పచెప్పారండి? అపోస్తలుల పాదం దగ్గర పెట్టారని తీసుకొచ్చి. అంటే మొదటి శతాబ్దంలో ఎంతమంది ఎన్ని త్యాగాలు చేశారు, ఎంతమంది ఎంత నిస్వార్థంగా నడుచుకున్నారు. ఇది నాది అనుకునేది ఎవరు? ఇది నాది కాదు, ఇది వీళ్ళకి ఇవ్వాలి, ఇది వీళ్ళకి పంచి పెట్టాలి, అదే కదా అనుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ మనసు ఎలా ఉందో ఆలోచించండి. అంటే అలాంటి వారు ఉన్నారు కనుకనే, అలాంటి వ్యక్తిత్వం ఉంది కనుకనే వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? సంఘం ఎంతగానో అభివృద్ధి పొందుతూ వచ్చింది. కనుక మనం కూడా దేవుని సంఘంలో దేవుని పిల్లల మధ్య ఉంటునేటప్పుడు వారిని చూసి మనం ఏం నేర్చుకోవాలి? మనం కూడా మనలో ఏదైనా కొద్దు, ఇప్పటికీ మనం చాలా కార్యక్రమాలు అలాంటివి చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే మనలో చాలా మంది చెప్పుకోలేరు బయటికి కదండి, ఈ కొద్దు ఉందని మనం చెప్పలేము. కానీ మనమే వారి అవసరత గుర్తించి, మనమే వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా తెలుసుకుని ఎంతో మందికి మనం సహాయం చేస్తున్నాం. కనుక అలాంటి సహాయాలు మనం ఎన్నో చెయ్యాలి అని నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మా కన్న తండ్రి దేవా, మీరు రాయించిన ఈ మాటల్ని చదువుతున్నప్పుడు ఒకనాడున్నటువంటి సంఘపు వారు ఎంతగా త్యాగాన్ని చేశారు, శోధనలు హింసలు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎంత గొప్పగా ఆశ్రయించారో తండ్రి. వాటన్నింటినీ నేర్చుకున్నామేమో వాటన్నింటినీ ఎల్లప్పుడూ మర్చిపోకుండా మా హృదయం అనే పలుకుల మీద భద్రం చేసుకునే జ్ఞానాన్ని మా అందరికీ అనిపించమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలు.